హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులపైన ప్రశ్నించే జర్నలిస్టులపైన దాడులు జరిపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇది ప్రజాపాలన, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల్లాగా మేము ఎవరిని కూడా వ్యక్తిగత దాడులకు పాల్పడం, ప్రశ్నించే గొంతులపైన దాడులకు పాల్పడం, ప్రశ్నించే గొంతుకు మంచి స్వేచ్ఛ ఉంటుంది నా ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని విమర్శించుకోవచ్చు. విమర్శించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు విమర్శలు చేసినా, మీరు సలహాలు ఇచ్చినా మీ సలహాలు స్వీకరిస్తాం, మీ విమర్శలు స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజున చాలా చక్కగా మాట్లాడి ప్రజల్ని నమ్మబలికించే ప్రయత్నం చేసి తెర ముందు ఒక మాట తెర వెనుక ఒక మాట అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఈ పదాలు చెప్పి తెర వెనుకాల ప్రశ్నించే జర్నలిస్టులపైన దాడికి వ్యూహరచన చేసిండు. తెర వెనుకాల ప్రశ్నించే జర్నలిస్టులపైన దాడి చేయడానికి పథక రచన చేసిండు. అది ఎలా అంటే రేవంత్ రెడ్డి గారి తమ్ముడైన కొండల్ రెడ్డి గారి చేత కొంతమంది గుండాలతోని, కొంతమంది తన అనుచరులతోని కొండల్ రెడ్డి గారు ఏం చేసినారంటే నిత్యం ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీ స్కీమ్ తీసుకొచ్చిందో ఈ 6 గ్యారంటీల పైన ప్రతిరోజు మాట్లాడుతున్న జర్నలిస్టులు ఎవరెవరున్నారని ఫైండ్ అవుట్ చేసి వారిని ఒక లిస్ట్ అవుట్ చేసినారు. దాంట్లో ప్రప్రథమంగా చిలుక ప్రవీణ్ పేరు, జర్నలిస్టు శంకర్ పేరు, ఆకుల శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరిని వాళ్ళు పూర్తిగా టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే మనకు అందిన సమాచారం ప్రకారము రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఈ టాస్క్ అప్పచెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండల్ రెడ్డి గారి టాస్క్ను తాను సిన్సియారిటీగా తీసుకొని చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండల్ రెడ్డి ఈ టాస్క్ను సీరియస్గా తీసుకొని ఈ జర్నలిస్టుల పైన వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఏమి స్టెప్ వేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతి అడుగు అనుక్షణం వీరిని ఫోకస్ చేస్తూనే వీరి వెనకాల వీరికి తెలియకుండానే ఒక షాడోను ఏర్పాటు చేసిన అనే విషయాన్ని మనకు తెలియడం జరిగింది. ఏమిటంటే ఆ షాడో వీరి వెనకాలనే తిరుగుతూ ఉంటారు. వీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏం చేసినా వీళ్ళ వెనకాలనే ఉంటూ మరి మూడో నేత్రంలాగా వీరిని కనిపెడుతూనే ఉంటారు. కొండల్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమి చేయడు. చిలక ప్రవీణ్ అంటే నిజాయితీ పరుడు. అతను ఏమున్నా కానీ అనునిత్యము బహుజనవాదం మీద, దళితవాదం మీద, ఒక కొత్త రాజకీయ కోణం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అతనికి సొంతగా ఏ ప్రాపర్టీస్ లేవు, ఎవడిని మోసం చేసినోడు కాదు. నిత్యము తన జర్నలిజం అనే వృత్తిలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన అటు ప్రభుత్వ పక్షాన మధ్యగా ఉండి ప్రజలకు ఏం అవసరమో ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం చేసే తప్పులేంటో ప్రజలకు తెలియజేస్తూ నిరంతరము అటు ప్రజల పక్షాన నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్న చిలక ప్రవీణ్ పైన కూడా దాడులు చేయాలని వ్యూహరచన చేసినాడు ఈ రేవంత్ రెడ్డి అండ్ తన టీం అయిన తన సొంత తమ్ముడు కొండల్ రెడ్డి. చిలక ప్రవీణ్ గ్రామానికి కూడా రాబోతుందని తెలిసింది. మరి చిలక ప్రవీణ్ గ్రామానికి వెళ్తే ఏమున్నది? చిలక ప్రవీణ్ తన గ్రామంలో ఉండకుండా జర్నలిస్టుగా తన కెరియర్ ప్రారంభించిన తొలినాళ్ళ నుండి హైదరాబాద్లో సెట్ అయిపోయాడు. తన ఊరికి ఎలాంటి కూడా క్లోజ్ సంబంధాలు లేవు. ఆయన హైదరాబాద్లోనే ఉండిండు, హైదరాబాద్లోనే సెటిల్ అయిండు, హైదరాబాద్లోనే రెంటెడ్ హోమ్లో వండుకుంటా తన జీవితాన్ని అతను గడుపుతుండు. అతని యొక్క వృత్తి అయిన జర్నలిజంలో కొనసాగుతుండు. తెలంగాణ ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలపైన నిరంతరము అలస్సు లేకుండా నిత్యంగా అల్పెరగకుండా 6 గ్యారంటీలపైన ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో చిలక ప్రవీణ్ మాట్లాడుతూనే ఉన్నాడు ప్రజల పక్షాన. ఈ గవర్నమెంటు, ఈ తెలంగాణ గవర్నమెంటు ఎవరైతే ప్రశ్నించే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన దాడులు చేయాలని నిత్యంగా పథక రచన చేస్తూనే ఉన్నది. వారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మా దగ్గర మాట్లాడే వారికి స్వేచ్ఛ ఉన్నది మా గవర్నమెంట్లో, ప్రశ్నించే వారికి స్వేచ్ఛ ఉన్నది మా గవర్నమెంట్లో అని చెప్తున్నాడు. కానీ ప్రశ్నించే వారికి స్వేచ్ఛ లేదు. అదొక మాటల మట్టుకే అయిపోయింది, ఆచరణలో లేదు. మొన్న చిలక ప్రవీణ్ మీద దాడి జరిగి ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. ఎవ్వరు కూడా దాని మీద మాట్లాడరే. ఏ ప్రభుత్వ పాలకులలో ఉన్న ఏ మంత్రి మాట్లాడాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు? చేపించిన వాళ్ళు ఎవరు అందరికి తెలుసు, చేసినోడు ఎవడో అందరికి తెలుసు. అది ప్రభుత్వం చేసిన కుట్ర, ప్రభుత్వం చేపించిందే కదా. దాని మీద మాట్లాడడానికి మీ నోర్లు రావు.
ప్రత్యేకంగా మళ్ళీ చిలుక ప్రవీణ్ మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టి వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డికి ఒక టాస్క్ ఇచ్చి చిలుక ప్రవీణ్ రోజు మాట్లాడద్దు న్యూస్ ఛానల్లో, ఈ ఎర్లీ మార్నింగ్ న్యూస్ ఛానల్లో మార్నింగ్ న్యూస్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ పైన మాట్లాడద్దు, ప్రజలకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వద్దో అనేది ఆయన ఎందుకు మాట్లాడాలి, ఆయన ప్రజలను ఎందుకు అవేర్నెస్ చేయాలి, ప్రజలను ఎందుకు మొబిలైజేషన్ చేయాలి, ప్రజలకు ఎందుకు ఆలోచన జ్ఞానాన్ని రేకెత్తించాలి, ప్రజలను ఎందుకు తెలివివంతులు చేయాలి అని మార్నింగ్ న్యూస్ ద్వారా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవీణ్ పైన చాలా కుట్రపూరితంగా వ్యవహరించబోతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన పూరిత ధోరణికి ఇది నిదర్శనం. దీనిని ఎమ్మటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలకు కొద్దిగా రాజకీయ పరిజ్ఞితి ఎక్కువ. ఎవరినైనా నమ్మితే వదులుకోరు, నమ్మిన తర్వాత మోసం చేత వదిలిపెట్టారు. మీరు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే వచ్చింది ఏం లేదు. ఏమన్నారు, ప్రశ్నించే వారిని చెప్పుతోని కొడతా. ఎవరు అడుగుతాను, ఎవరు ప్రశ్నిస్తాను, ప్రశ్నించేది ఎవరు, ప్రజల కోసం ప్రశ్నించేది జర్నలిస్టులు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాలంలో రైతు బంధు సంక్రమంగా వచ్చేది, రబీ సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రబీ సీజన్ వచ్చింది, అసలు రైతు బంధు రాలేదని రైతులు అడుగుతుంటే రైతు బంధు అడిగటోని చెప్పుతోని కొడతా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఒక మంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడే తప్పు కదా. అదే తెల్లారి లేతే రేవంత్ రెడ్డి భజన చేస్తూ రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులతో తీర్మార్ మల్లన్న కూడా రైతు బంధు అడిగటోని చెప్పుతోని కొడతా అంటాడు. ఇట్లా మీరు చెప్పుతోని కొడతా అనగడానికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిల్లా రేవంత్ రెడ్డి గారు? మిమ్మల్ని ప్రశ్నిస్తే చెప్పుతోని కొడతారా రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీ మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పించింది? కొద్దిగా సభ్యతగా మాట్లాడితే బెటర్ కదా. ఇటు ప్రతిపక్షం మీద దాడులు చేస్తుర్రు, ఇటు జర్నలిస్టుల మీద దాడులు చేస్తాను. మేము దాడులు చేయము, గత పాలకులలాగా మాది నియంత పోకడలు ఉండవు, మాది ప్రజల పాలన అని చెప్పింది కదా. మరి మీ తమ్మునికి ఇచ్చిన టాస్క్ ఏంది? మీ తమ్ముడు ఈ 3 జర్నలిస్టుల ఇళ్లపైన వెళ్ళి తన గుండాలతో వెళ్ళి ఫేక్ ఇంటర్వ్యూలు చేసినట్టు చేయండి, వాళ్ళ లోపాలు ఏమున్నదో వెలుగు తీయండి, వాళ్ళ లోపాలు పట్టుకొచ్చి మన ఛానల్లో వేద్దాం. ఆ తీర్మార్ మల్లి కానీ ఛానల్ ఒకటి, బిగ్ టీవీ ఒకటి అనేది మీ సొంత ఛానల్ ఉన్నాయి కదా, దాంట్లో వేద్దామని చెప్పేసి మీరు అనుకోవడం లేదా? మీరు ఏమున్నది, ఆకాశం పైన ఉమ్మితే అది మీ ముఖాల మీద పడుతుంది. బురదగుంటలో రాయెత్తే ఏమవుతుంది? తీర్మార్ మల్లిగాడు బురదగుంటలోడు. వాడు చెప్పిన విషయాలు విని మీరు ప్రశ్నించే జర్నలిస్టుల పైన దాడులు చేస్తే ఎంత మూర్ఖత్వమైన ప్రభుత్వం అనుకోవాలి తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారు అప్పుడు పరిపాలన 9 సంవత్సరాలు. కేసీఆర్ని ఎవడు పడితే వాడు, ఏ పిచ్చి కుక్క పడితే ఆ పిచ్చి కుక్క తిట్టింది కేసీఆర్ని, ఏ పిచ్చి పంది పడితే ఆ పిచ్చి పంది తిట్టింది కేసీఆర్ గారిని. మరి కేసీఆర్ గారు అందరినీ తీసుకుపోయి జైలు వేసిండా? ఆయన ఒక లైన్ దాటి మాట్లాడిండు. ఎవరు? తీర్మార్ మల్లిగాడు ఒక లైన్ దాటి మాట్లాడిండు. కేసీఆర్ రేవంత్ అమ్ముంటే అన్న మాట వాడినందుకు కేసీఆర్ గారు వాడిని తీసుకెళ్ళి తీర్మార్ మల్లిగాని జైలు వేసిండు. అదేవిధంగా కేటీ రామారావు గారి కొడుకుని క్రిటిక్స్ చేస్తే అది బాలల హక్కు చట్టం కిందకు వస్తుంది కాబట్టి ఎవరో అభిమానులు కేసులు పెట్టిన తీర్మార్ మల్లిగాని మీద, అంతే తప్ప ఇంకా ఏ జర్నలిస్టు పైన దాడులు జరిగినాయా? వ్యక్తిగత దాడులు వాళ్ళు చేసిర్రా? కక్షపూరిత రాజకీయాలు వాళ్ళు చేసిర్రా? ప్రశ్నించే వారికి స్వేచ్ఛ ఉండాలి కదా. ఈ ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ. ప్రతి మనిషి తన తల్లి గర్భం నుండి స్వేచ్ఛగా పుడతాడు, స్వేచ్ఛగా తిరగాలి, భూమి మీద పడ్డ తర్వాత స్వేచ్ఛగా మాట్లాడాలి. ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది, దాన్ని ఎవరు హరించవేయకూడదు. ఏంటంటే ప్రశ్నిస్తున్నారని చెప్పేసి దాడులు చేస్తే ఇది ఎక్కడిదండి సంస్కృతి? దాడులు చేసేవాడు ఒక పిరికి పంద, ముఠాతో వేసుకొని వచ్చి గుంపుగా వచ్చి దాడులు చేస్తారు. ఇష్టమా? వాళ్ళు ఒక పిరికి పందలు. మీరేదేమని ఉంటే విమర్శకు ప్రతి విమర్శ చేయండి, ప్రశ్నకు ప్రతి ప్రశ్న వెయ్యండి, అంతే తప్ప మాకు చేత కాదు, మీ చేత కానీ దద్దమలమని హామీలు ఇస్తారు. హామీలు ఇస్తే నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నది గవర్నమెంట్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీల హామీల స్కీమ్ పెట్టిందో దాంట్లో 420 ఉన్నాయి హామీలు, సబ్ హామీలు. అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేని హామీల నమ్మబలికిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు మోసం చేసి గవర్నమెంట్ ఫామ్ చేసి అన్నారా? జర్నలిస్టులు అనలే కదా. మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీల మీద వీళ్ళు మాట్లాడుతుర్రు, రైతు బంధు మీద మాట్లాడుతుండ్రు. ఇవ్వండి, ప్రతి మహిళకు 2500 రూపాయలు అన్నారు, ఇవ్వండి. కళ్యాణ లక్ష్మి పెడుతున్నాం, 1,00,000 రూపాయల కట్నం కింద ఇస్తాం, ఆడపిల్లకు తులం బంగారం ఇస్తామన్న ఇవ్వండి. ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకు
5,000 రూపాయలు 10th క్లాస్ పాస్ అయితే పిల్లలకు 5,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 10,000, డిగ్రీకి 10,000, పీజీకి 15,000 ఇట్లా అన్నారు కదా, ఇవ్వండి. స్కూల్ నుండే పిల్లలకు, కాలేజ్ నుండే స్కూటీలు అన్నారు, ఎలక్ట్రికల్ స్కూటీలు ఇవ్వండి. ప్రతి వృద్ధాప్య పింఛన్దారులకు 4,000 పింఛన్ అనేది ఇవ్వండి. వీటి మీద మాట్లాడితే చిలుక ప్రవీణ్ మీద దాడి, శంకర్ పైన దాడి, ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీద దాడి. దీనికి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అటాక్ చేయకుండా తన తమ్ముడికి టాస్క్ ఇచ్చి తన తమ్ముడిని ఈ ముగ్గురి జర్నలిస్టుల ఇళ్లలోకి పంపించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలేంది, వాళ్ళ సొంతూరులో వాళ్ళకి ఎలాంటి పేరున్నది, ఏమైనా చెడు పేరు కనుక ఉన్నట్టయితే మీరు వెళ్ళి మీ వీడియోల ద్వారా వాటిని చిత్రీకరించుకొచ్చి మన ఛానల్స్ ఏవి ఉన్నాయో ఆ ఛానల్స్లో వేయండి. పదే పదే అవి వేసి రిపీట్ చేసి వాళ్ళకున్న పేరును డ్యామేజ్ చేయండి, వాళ్ళని పల్సనే చేయండి, ప్రజలు వాళ్ళని నమ్మకుండా చేయండి అని చెప్పేసి నువ్వు అట్లా చేస్తే వాళ్ళు ఇంకా హీరోలు అవుతారు, జీరోలు గారు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్నించే వారిని అణచదు. ప్రశ్నించే వారిని అణచితే నువ్వు ఎంత వేగంగా అణుస్తావో అంతే వేగంతో వాళ్ళు పైకి లేస్తారు. వాళ్ళు ఇంకా నువ్వు అనుకున్న దానికంటే పెద్ద సెలబ్రిటీస్ అయిపోతారు, వాళ్ళు సమాజంలో హీరోలు అయిపోతారు, నువ్వు అనుకున్న స్థాయి కంటే ఎదిగిపోతారు. ఒకానొక రోజున రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పిసిసి చైర్మన్గా ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి పైన ఎంతో ఎగిరిలు, మీరు ఎన్నో మాటలు మాట్లాడిర్రు. మీరు ఇష్టం వచ్చినట్టు మీ ఏజ్కి కన్న పెద్దోడైన కేసీఆర్ గారి పైన కూడా చాలా వల్గర్గా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఏమల్లే. మీరు ఎంతో స్వేచ్ఛ దొరికింది మీకు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు మీరు ఉన్నప్పుడు మీకు ఎంతో స్వేచ్ఛ దొరికింది. మీరు ఎంత అంటే అంత తిట్టుకునేంత స్వేచ్ఛ దొరికింది కేసీఆర్ గారిని. కానీ మీ ప్రభుత్వంలో మాకెందుకు స్వేచ్ఛ దొరకదు? మేము మాట్లాడే స్వేచ్ఛ మాకెందుకు దొరకదు? మిమ్మల్ని మేము ప్రశ్నించే స్వేచ్ఛ మాకెందుకు దొరకదు? మేము ప్రశ్నిస్తున్నామంటే మా హక్కుల కోసం ప్రశ్నిస్తున్నాం, మీరు ఇచ్చిన హామీలపైన ప్రశ్నిస్తున్నాం, అంతే తప్ప మా సొంత కాజు లేదే, మా సొంత ఎజెండా లేదే. మీరేదైతే మేనిఫెస్టోలో పెట్టిన 6 అంశాలపైన మాట్లాడుతున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోనే అన్నారు కదా మీరు. దాన్ని మీరు ఏమన్నారు? దాన్ని బైబిల్తో పోల్చుళ్ళు. బైబిల్ అంత పవిత్రమైనదని చెప్పారు మీ మేనిఫెస్టోను. మరి అంత పవిత్రమైన దాన్ని మీరు ఎందుకు మోసం చేయాలని చూస్తున్నారు? హామీలు నెరవేర్చలేని, ప్రజలకు కరెక్ట్ నెరవేర్చలేని మోసపూరితమైన హామీలతో ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాల మీదకి మీ యొక్క ఫేక్ వీడియో జర్నలిస్టులను పంపి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళను ప్రజల్లో పల్సన చేయాలి, వాళ్ళ మీద బురద జల్లాలి, వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని బదనాయం చేయాలనుకుంటే కేసీఆర్ గారు ఎంత దారుణంగా ఓడిపోయిండో మీరు పార్లమెంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు అంత ఓడిపోతారు. పార్లమెంట్ ఎన్నికలల్లో రేవంత్ రెడ్డి గారు మీరే బదనం అయిపోతారు. ప్రశ్నించే జర్నలిస్టులు ముట్టుకోకండి అయ్యా, వాళ్ళు కరెక్టే మాట్లాడుతున్నారు, తప్పులేం మాట్లాడుతున్నారు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు, ప్రభుత్వం యొక్క పక్షాన మాట్లాడుతున్నారు. వారు ఎక్కడ కూడా లైన్ దాటి మాట్లాడతలేరు. జర్నలిజానికి ఏ భాష ఉంటుందో ఆ భాష ప్రకారమే మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే మాటలల్లో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లేనే లేదు. ఈ శంకర్ భాషలో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లేదు, చిలుక ప్రవీణ్ భాషలో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లేదు. అదేవిధంగా ఆకుల శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క మాటలో కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లేదు. వాళ్ళు చాలా చక్కగా జర్నలిజం భాషలో మాట్లాడుతున్నారు. మీ పార్టీలో మీ టీపీసీ ప్రచార కార్యదర్శి అయిన రేవంత్ రెడ్డి గారు, మీ ప్రచార కార్యదర్శి అయిన తీర్మార్ మల్లన్న అసలు గలీజ్ మాటలు అయితే వీళ్ళు మాట్లాడతారు. తీర్మార్ మల్లన్న అసలు జర్నలిస్ట్ అనుకుంటాడా, మరి రాజకీయవేత్త అనుకుంటాడా అనేది ఆయన సొంత విఘ్నతగా వదిలేయాలి. ఆయన విఘ్నత కలిగిన వాడైతే టీవీ ఛానల్ ముందుకు రాడు. ఆయన ఒక రాజకీయ పార్టీలో ఒక మంచి స్థానం కల్పించినప్పుడు, రేవంత్ రెడ్డి గారు స్థానం కల్పించినప్పుడు ఆ స్థానం ప్రకారం ప్రజలకు మాట్లాడాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల ఆలోచన ప్రకారం ఎదుర్కోవాలి, పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలి, పార్టీ నిర్ణయించిన హద్దులు ఉండాలి. అంతేగా తెల్లారు లేచి శ్యామకూర మల్లారెడ్డి 5వ తరగతి చదివిండు, ఆయన నాట జీఈసీ చదివిండు, మహమ్మద్ అలీకి ఏం రాదు, ఆయన హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన దగ్గర టోపీ ఉంటుంది, లాఠీ వేరే కాడు ఉంటుంది అని ఇవెందుకు నీకు తీర్మార్ మల్లన్న? ఓడిపోయి వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినా నువ్వు ఇంకా బీఆర్ఎస్ను వదిలిపెడుతున్నావంటే బీఆర్ఎస్ పైన నీకున్న ఈర్ష్య, విద్వేషపూరిత ఆలోచనలు ఏందో తెలంగాణ ప్రజలు చూస్తాను. నిన్ను ఖచ్చితంగా సాగు దెబ్బ కొడతారు తీర్మార్ మల్లన్న. గ్రాడ్యుయేట్ సెలక్షన్లో నువ్వు పోటీ పడాలనుకుంటాను, కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇయ్యదు, నువ్వు ఇజ్జత్ తీసుకున్న వాడిని అయితే వేస్ట్గా నువ్వు బీఆర్ఎస్ జోలికి పోకు. అది ఓడిపోయింది, దాన్ని వదిలేయి.
ఇప్పుడు నీ కథ ఏంది, నీ తతంగా ఏముందో ముందున్నది కదా. మీరు ఇచ్చిన, మీ పార్టీ ఇచ్చిన, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల కథ ముందున్నది. ఇంకా అది ఏం జరుగుతుందో చూసుకో. నీది నీ వెనక నువ్వు చూసుకోకుండా ఇంకొని వెనక నువ్వు చూస్తే ఏం లాభం? ముందు నీది నువ్వు గడుక్కొని వెనుకొని గడువు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం లాభం? మేము అధికారంలో ఉన్నాం, మరి రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాం. మరి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వారిని సంబోధించలే తిరుమల మల్లన్న. నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులపైన దాడి చేయొద్దు. మీ ఆలోచన మీరు విరమించుకోవాలి. మీ తమ్ముడు గారికి మీరు చెప్పి మీ ఆలోచన విరమించుకొని మీరు ఏదైతే మాట మాట్లాడినారో ప్రశ్నించే గొంతుకలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పిచ్చ స్వేచ్ఛ ఉంటుంది. వారిని ఎవరు ఏమనరు, మంచి స్వేచ్ఛ ఉంటుంది ప్రశ్నించే వాళ్ళకని. ఏదైతే మాట మీరు మాట్లాడినారో ఆ మాట మీద కట్టుబడి ఉండండి, ఆ మాటకు మీరు కట్టుబడి ఉండండి. అదేవిధంగా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపైన ఒక రివ్యూ కమిటీ వేయండి రేవంత్ రెడ్డి గారు. ఆటో డ్రైవర్లు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 10 మంది చనిపోయినారు. ఆటో డ్రైవర్లు కేవలము ఆటోనే ఆధారంగా చేసుకొని జీవనాధారంగా బ్రతుకుతున్న ఆటో డ్రైవర్ సోదరులకు మీరు నెలకు 12,000 ఇవ్వాలా. నెలకు 12,000 ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మీరు ఖచ్చితంగా డెవలప్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఆటో డ్రైవర్ల కార్మిక యూనియన్ల ఓట్లు కూడా మీకే పడ్డాయి. వాళ్ళు ఖచ్చితంగా మీకే ఓట్లు వేసిండ్రు. మీరు ఆటో డ్రైవర్లు చనిపోతుంటే కూడా మీరు ఇంత కూడా పట్టించుకోకుండా, ఒక రివ్యూ మీటింగ్ పెట్టకుండా, మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా, ఈ విధంగా మీరు ఇతర దేశాల పర్యటనకు పోవడము రావడము, మీ పార్టీలు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మీరు బూత్ లెవెల్ మీటింగ్స్ పెట్టడము, ఇదంతా మీరు రాజకీయ కోణంలో చూస్తాను. ఆటో డ్రైవర్ల ప్రాణాలు మీకు ప్రాణాల్లాగా అనిపిస్తలేవా? వాళ్ళ బ్రతుకులు మీకు బ్రతుకులే కనిపిస్తలేవా? ఆటో డ్రైవర్ల జీవనాధారం ఏంది? పాపం రెంటెడ్ ఆటోలు నడుపుకున్న వాళ్ళు ఉన్నారు, ఆటోలను లోన్స్లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఆటోలు డ్రైవర్లు కిరాయి ఇళ్లలో ఉండి ఇంటి అద్దె కట్టకుండా దీనమైన స్థితిలో ఉండుకుంటా ఆటో డ్రైవర్ల బాధ ఎవరు గమనిస్తలేరు. అసలు ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లను ఎంత బాగా చూసుకున్నాడు. ఆటో డ్రైవర్లకు కల్పించినన్ని సౌకర్యాలు ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు పెట్టలే కేసీఆర్ లాగా. రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఆటో డ్రైవర్ల జీవిత స్థితిగతులపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. అసలు ఆటో డ్రైవర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీకు తెలుసు. అది మీరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన కాంచెల్లి ఆటోల యొక్క ప్రయాణాలు ఎవరు ప్రయాణిస్తలేరు. ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళ రోజు జీవన విధానం దయనీయ స్థితిలో ఉండింది. వాళ్ళు ఇంటి రెంటులు, ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. పిల్లల్ని చదివించుకోవడానికి కూడా ఇబ్బందిలో ఉన్నారు. కుటుంబ పోషణ విధానానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఆ ఇబ్బందులు భరించలేక చాలామంది ఆటో ఫైనాన్స్లు కట్టలేక చాలామంది మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆటో డ్రైవర్లు. ఈ ఆటో డ్రైవర్ల సోదరుల ఒక్కసారి వాళ్ళ ఆలోచన, వాళ్ళ బాధ, వాళ్ళ జీవితంలో పడుతున్న స్ట్రగుల్స్ గురించి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రివ్యూ మీటింగ్ పెట్టండి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు నిన్నటి రోజున యూసఫ్గూడ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోల జర్నీ చేసిండు. ఎందుకు జర్నీ చేసిండంటే ఈ ఆటో డ్రైవర్ల బాధలేంది, వాళ్ళ పరిస్థితులేంది, వాళ్ళ దయనీయమైన స్థితి గల కారణం ఏంది, వాళ్ళు రోజు ఆటో సవారీ చేస్తే ఎన్ని పైసలు వస్తున్నాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నారు. ఫ్రీ బస్ విధానం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవిత విధానంలో వచ్చిన మార్పులేంది, వారు పడుతున్న కష్టాలేంది, వాళ్ళు పడుతున్న శ్రమలేంది అని ఒక ఆటో డ్రైవర్ రమేష్ అనే ఒక ఆటో డ్రైవర్ అన్నను ఆటో డ్రైవర్ యొక్క ఆటోల కేటీఆర్ గారు యూసఫ్గూడ నుండి తెలంగాణ భవన్ వరకు మాట్లాడుకుంటా ముచ్చటించుకుంటా ఆ డ్రైవర్ అన్నతో ప్రయాణం చేసిండు. ఆ రమేష్ అనే డ్రైవర్ సోదరుడు, సార్ ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా ఉన్నది, అద్దె ఇళ్లలో ఉంటానాం, అద్దెలు సరిగా కట్టలేకపోతానాం, అద్దెలు కట్టలేక ఇంటి కిరాయిలు కట్టలేక ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, అద్దె కట్టకపోతే ఇంటి ఓనర్లు వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది, పిల్లలకు స్కూల్లో పంపేయడానికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతాను, మా జీవన విధానమే దారుణంగా ఉన్నది, అప్పులు తెచ్చుకొని బతుకుతున్నాం కుటుంబ పోషణ కోసం, ఆటో ఫైనాన్స్లు కూడా కట్టలేకపోతాం, మా పరిస్థితి ఎవరు కానవస్తలేరు, మా పరిస్థితిని ఎవరు కూడా చూస్తలేరు సార్. మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లు ఎత్తే కాంగ్రెస్ పార్టీ మా కడుపు మీద కొట్టింది సార్, మా కంచాల్లో మట్టి జల్లింది సార్,
మాకు 12,000 రూపాయలు ఇస్తానని అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో కూడా తెలియని పరిస్థితి సార్. సార్ మీరు దీనిపైన మాట్లాడాలని కేటీఆర్ గారిని ఆ సహోదరుడు రిక్వెస్ట్ చేస్తే కేటీఆర్ గారు ఒకటే మాట అన్నారు, 10 రోజుల్లో కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు, మీ ఆటో డ్రైవర్లతోని సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు, ఖచ్చితంగా సోదరుడా మీ యొక్క డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మా ప్రతిపక్షంలో ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధమే చేస్తాం, ఆటో డ్రైవర్లను కాపాడుకుంటాం అని చెప్పి గట్టిగా కేటీఆర్ మాట్లాడిండు. ఇది కదా రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన భరోసా. మరి మీ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? ఆటో డ్రైవర్లకు ఎందుకు మీరు భరోసా ఇస్తలేరు? ఆటో డ్రైవర్లు చనిపోతా అంటే ఏలన చేస్తారా? కార్ డ్రైవర్లు చచ్చిపోతలేరే, బస్సు డ్రైవర్లు చచ్చిపోతలేరే, ఆటో డ్రైవర్లే చచ్చిపోతారని నీ పార్టీ ప్రచార కార్యదర్శినే తీర్మానం మల్లిగాడు హేళన చేస్తాడు. నీ పార్టీలో వాడిని ఎలా పెట్టుకుంటావు? సస్పెండ్ చేయి, వాడిని బయటికి వెళ్ళగొట్టు, మెడలు బట్టి నెట్టాయి. కార్మికులంటే మీకు అంత హేళన కనిపిస్తానులా? కష్టం చేసుకొని బతకటోళ్ళు అంటే అంత హేళన కనిపిస్తానులా? తీర్మానం మళ్ళీ నీ లెక్క ఆటో డ్రైవర్ సహోదరులకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రావు, బెదిరించుడు రాదు, బదనాం చేస్తూ రాదు, ఆఫీసర్లను వాళ్ళని వీళ్ళు బదనాం చేస్తావు కదా, వాళ్ళు ఏం తప్పులు చేయకముందే తీర్మానం మళ్ళీ ఆటో డ్రైవర్లు అనేటోళ్ళు అమాయకులు, వాళ్ళు కేవలం వాళ్ళు ఆటో డ్రైవర్గా వర్క్ చేసుకుంటూ కుటుంబ పోషణ పోషించుకునే వాళ్ళు. నీ లెక్క బోకరిజం రాదు ఆటో డ్రైవర్లకి. తీర్మానం మళ్ళీ వాళ్ళను నువ్వు హేళన చేస్తావా? అంటే ఆటో డ్రైవర్లకు ఎవరు లేరు అనుకుంటున్నావా? వాళ్ళ యూనియన్ వాళ్ళకి తెలిస్తే నీ ఆఫీసు మొత్తం ఏం చేస్తారో అది చేస్తారు. మరి నువ్వు వేస్ట్గా కార్మికులతో పెట్టుకోకు. కార్మికులను కాలదన్నిన ఏ సమాజం డెవలప్ కాలే. కార్మికులు ఉండాలా. ఏమనుకుంటున్నావు నువ్వు? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు మీరు న్యాయం చేయాలి. వాళ్ళకి ప్రతి నెల 12,000 రూపాయలకైతే డబ్బులు ఇవ్వాలి. ఒక ఆటో డ్రైవర్ రోజు ఒక 2,000 రూపాయల వరకు వాళ్ళు కిరాయిలు చేసుకుంటారు. వాళ్ళకు అందులో ఒక 500 రూపాయలు పెట్రోల్ పోయినా డీజిల్కి తీసేసినా కానీ 1,500 రూపాయలు ప్రతిరోజు వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ లెక్కన సంపాదించుకునే ఎంతనో మీరు లెక్క చేసుకొని వాళ్లకు జీవన విధానానికి సరిపడేంత డబ్బులు మీరు నెల నెలకు ఇవ్వాలా. వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ కల్పించాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో. అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్కి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేపియాలి వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా. అదేవిధంగా ఆటో డ్రైవర్ అన్నలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలి. వాళ్ళు చాలా పేదోళ్ళు, వాళ్ళ గృహాలు ఉండవు కొంతమందికి, వాళ్ళకి ఇందిరమ్మ గృహాలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉండి కూడా ఆటో డ్రైవర్ నడుపుతున్న ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వాలి. ఖచ్చితంగా 4,000 ఇవ్వాలి. ఆటో డ్రైవర్ల ఇళ్లలో ఉన్న మహిళలకు 2,500 మహాలక్ష్మి పెన్షన్ కూడా ఇవ్వాలి. ఈ విధమైన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆటో డ్రైవర్ అన్నలకు ఖచ్చితంగా చెందాలి రేవంత్ రెడ్డి గారు. ఇది నా ఛానల్కి వెళ్ళి నా పర్సనల్ డిమాండ్. ఇది ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి ప్రజలారా, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నిజాయితీది, నిజమైనది, ఆటో డ్రైవర్లకు అవసరమైనది. అంతే తప్ప ఇలా పొలిటికల్ ఇష్యూ కానీ పొలిటికల్ డ్రామాలు కానీ ఏం లేవు. నేను మానవత కోణంలో ఆలోచిస్తున్నా, మానవత దృక్పథ కోణంలో ఆలోచిస్తున్నా. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే, నాకు మొన్న ఒక అవసరం వచ్చి ఒక ఆటో డ్రైవర్ అని పిలుచుకొని నేను అవసరానికి బయటికి వెళ్దామని చూస్తే ఒక్కరు కూడా ఆటో ఎక్కలే, నేను ఒక్కని తప్ప. 25 కిలోమీటర్లు జర్నీ చేసిన ఒక ఆటో సహోదరుడితోని, ఆటో డ్రైవర్తోని 25 కిలోమీటర్లు నేను జర్నీ చేసిన. పోయేటప్పుడు ఒక్కరు దొరకలే, వచ్చేటప్పుడు ఒక 2 మహిళలు ఎక్కిర్రు. ఏందమ్మా మీరు ఎందుకు ఎక్కిర్రు అని అడిగిన. ఈ టైంలో బస్సులు లేవు అన్నారు వాళ్ళు. ఆ టైంలో లంచు మధ్యాహ్నము 1:30 2 గంటల లంచు. వాళ్ళు ఎక్కువసేపు టైం వెయిట్ చేసుకోలేము, మా ఇంటికాడ పనులు ఉన్నాయని చెప్పేసి 2 ఎక్కిర్రు. ఆ తమ్ముడికి పడిన కూలి ఎంత తెలుసా? నేను ఆయన ఆటోను ఎంగేజ్ మాట్లాడుకోవడంలో ఆ తమ్ముడికి 500 ఇచ్చిన. ఆ 2 మహిళలు ఎక్కింది ఎంత తెలుసా? జస్ట్ కొద్ది దూరమే, ఒక 100 మీటర్ల దూరాన దిగులు వాళ్ళు. 10 రూపాయలు 20 రూపాయలు వచ్చినాయి ఆ తమ్మునికి. దాంతో ఆయన జీవితం గడుతుందా? ఆయన కుటుంబం గడుతుందా? అతని సంసారాన్ని నిలదీస్తాడా? పిల్లలను చదివించుకుంటాడా? ఇంటి రేట్లు కడతాడా? ఆటో ఫైనాన్స్ కడతాడా? ఏమి ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు తెలంగాణలో ఆటో డ్రైవర్ అన్నలు. తెలంగాణ ఆటో డ్రైవర్ అన్నలు మీరు ఖచ్చితంగా మీలో కూడా మీ నాయకత్వంలో ఉన్న మీ యూనియన్ నాయకులకు అందరికీ చెప్పాలా. మీ యూనియన్ నాయకులు అందరూ కూడా మీరు మంచి పోరాటం చేయాలి బ్రదర్. మీలా ఖాళీగా ఉండకండి. ఇది మీ జీవిత బతుకుదెరువు పోరాటం. ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. మీకోసం ఏ రాజకీయ పక్షాలు కదిలి వస్తాయో వాళ్ళ యొక్క ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి. వాళ్ళ సపోర్ట్తో మీరు ముందుకెళ్ళండి. 12,000 రూపాయలు నెలలో మీకు ఇచ్చేంతవరకు ఆకండి.
ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులపైన చేస్తున్న దాడిని మానుకోడండి. ప్రశ్నించే వారిపైన ఎలాంటి కేసులు పెట్టకండి. పూర్తి స్వేచ్ఛ మీ ప్రభుత్వంలో ప్రశ్నించే జర్నలిస్టులకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.